గాయ్స్ మీరెప్పుడైనా ఈ మధ్య కాలంలో గుండె తడిమేసే సినిమా ఏమన్నా చూసారా? అయితే ఒక్కసారి 'మహారాజా' చూడండని నేను రికమెండ్ చేస్తా. ఇది ఎలాంటి మూవీ అంటే గుండెంతా బరువెక్కిపోతది. ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఎవరి తప్పో, ఎవరిది ఒప్పో అని చెప్పలేరు. కళ్ళల్లో నీళ్లు తిరగకపోతే నన్నడగండి చెప్తున్నా. అలాగుంది మూవీ మాత్రం. ఈ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ రైటింగ్ అబ్బా! ఏం చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలండి. విజయ్ సేతుపతి గారు మళ్ళీ అసల మాటలు రావట్లేదండి. ఈ మూవీ చూసిన 2, 3 డేస్ మీరు నార్మల్ మనిషి అయితే అవ్వరు. మీరు సెన్సిటివ్ మనిషి అయితే చెప్తున్నా వినండి. మీరు సెన్సిటివ్ మనిషి అయితే ఈ మూవీలో అలాగుండిపోతారు. స్పాయిలర్ అలర్ట్ అయితే కాదు. జస్ట్ నార్మల్‌గా చెప్తున్నా. మనం ఏమనుకుంటాం జనరల్ లైఫ్‌లో మంచి చేస్తే మంచి జరుగుతుందని. ఈ మూవీలో కాదు. ఒక్క మంచి చేస్తే ఎన్ని సంఘటనలకు దారవుతదో మీరైతే ఊహించలేరు. అతను మంచి మనసుతోనే చేస్తారు. అమ్మో! అసల మూవీ ఆఫ్ ద ఇయర్ ఇన్ సెంటిమెంటల్‌లో అయితే 'మహారాజా' అని నేను ఈజీగా చెప్పేస్తా. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే మూవీ స్టోరీ లైన్ బావుంటే చాలు. ఏ రిలీజియన్‌కి చెందినా, లేకపోతే ఏ స్టేట్‌కి చెందినా కూడా మూవీని హిట్ చేస్తారు. అది తెలుగువారి గొప్పతనం. మూవీ మీదున్న ప్రేమని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళకి. కానీ ఈ మూవీని మాత్రం ఒక్కసారన్నా చూడండని నేను హైలీ రికమెండ్ చేస్తా. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్ మన తెలుగులో కూడా వచ్చాయిలే కానీ ఈ మధ్య కాలంలో రాలేదు. గుండెంతా ఏమో అయిపోతది. 2, 3 డేస్ నేనైతే బ్లాంక్‌గా ఉండిపోయినా. ఇక విజయ్ సేతుపతి గారి డైరెక్షన్. ఏమన్నా ఇన్‌స్టిట్యూట్‌లో కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్‌గా గానీ నేర్చుకున్న యాక్టర్ అయితే కాదని ఈరోజు అనిపించింది నాకు మూవీ చూసిన తర్వాత. ఆ స్టోరీకి ఆ మహారాజా క్యారెక్టర్‌లో దూరిపోయిన వ్యక్తి ఇతను. తను స్క్రిప్ట్ చూసి యాక్ట్ చేసినట్టు లేదు. స్వయంగా తన కథని తను ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నట్టు ఉంటది. ప్రతి స్క్రిప్టు, ప్రతి లైను, ప్రతి షాటు మన హృదయాలను కదిలిచ్చేస్తదండి. అంతకు మించి ఏం చెప్పలేను నేను. ఇందులో ఒక చిన్న పాప క్యారెక్టరైజేషన్ ఉంటది 'జ్యోతి'. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది తనకైతే. లాస్ట్ ఎండింగ్ మాత్రం అబ్బబ్బబ్బా! చేసిన పాపాలని రక్తంతో కడుక్కోవటం అంటే ఏంటో చూస్తారు మీరు. ఇక పోలీసులైతే ఉంటారు ఈ మూవీలో. మీరు స్టార్టింగ్‌లో చాలా కోపం తెచ్చుకుంటారు వాళ్ళ మీద. ఏంటంటే ఎండింగ్‌కొచ్చేసరికి మీరైతే ఇలాగుంటారా మనుషులు కూడా అని అనుకుంటారు. మనుషుల నిజమైన రంగులు కూడా ఇలాగే ఇంకొక ఫేస్‌లో చూపిచ్చారండి. జనరల్‌గా మీరనుకుంటే రివెంజ్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, షూట్, యాక్టర్స్, అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇట్స్ వేరే లెవెల్ మూవీ. మూవీ ఎలా తిరుగుతుందంటే జస్ట్ ఒక వ్యక్తి ఒక వస్తువు మర్చిపోయిండని ఇవ్వటం కోసం వెళ్తారు. అంతే. అక్కడ నుంచి స్టార్ట్ అవుతది మూవీ. మీలో ఎవరైనా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటే ప్లీజ్ ఎవరినైనా పక్కన పెట్టుకొని మూవీ మాత్రం చూడండని రికమెండ్ చేస్తా. ఒక్కళ్ళే చూడొద్దు. సేతుపతి గారు మీవి చాలా మూవీస్ చూసా. కానీ ఈ మూవీ ది బెస్ట్ అని చెప్తా అండి. అంతే. ఇక ఇంతకు మించి నేనేం చెప్పినా కూడా స్పాయిలర్ అయిపోతది. మీరు మూవీ చూడాలనుకుంటే ఫస్ట్ నుంచి స్కిప్ చేయకోకుండా చూడండి. మొబైల్‌లో అయితే థియేటర్‌లో ఆబ్వియస్‌లీ చూస్తారు. నేనైతే మొబైల్ ప్లాట్‌ఫామ్‌లో వచ్చేవరకు కాకుండా మూవీ థియేటర్‌లో చూడమనే రికమెండ్ చేస్తాను. అంత బావుంటదండి మూవీ అయితే. అంటే ఇక్కడ మీరు మూవీ అయిపోయాక ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని చెప్పలేరు. ఎవరి మీద కోపముందో కూడా మీరు ఎక్స్‌ప్రెస్ చేయలేదు. కానీ ఆ బాధ మాత్రం ఆ బ్లాంక్ మైండ్‌లో ఉండిపోతది. అసలు మైండ్ అంతా కామ్ అయిపోతది. మీరు 2, 3 అవర్స్ ఏం చేస్తున్నారో, ఎలాగుంటదో కూడా నేను చెప్పలేను. ఇది 100% గ్యారంటీ. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదండి. మూవీ చూస్తే మీరదే అనుకుంటారు. మనది మరీ చిన్న ఛానలే. ఇంకా పెద్దదవుతది. ఐ హోప్ మీరు పెద్దది చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైక్ అండ్ టాక్స్. మన ఛానల్ ప్రత్యేకత ఏంటంటే అన్నిట్లి గురించి మాట్లాడతాం. ఫ్యాక్ట్స్, మూవీ రివ్యూస్, వాట్ ఆఫ్ ద ట్రెండింగ్ టాపిక్స్ ఇన్ టాలీవుడ్ అండ్ ఇండస్ట్రీలో కూడా. ప్లీజ్ లైక్ చేస్తారని కోరుకుంటూ మన ఛానల్‌ని పెద్ద హిట్ చేయండి. విజయ్ సేతుపతి గారు హ్యాట్స్ ఆఫ్.